ఇంతకు ముందు మనము ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేసి చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అనేది చూద్దాం అనమాట. ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కూడా టూ పార్టీస్ మధ్య కాంట్రాక్ట్. ఇక్కడ కూడా బయ్యర్ అండ్ సెల్లర్ మధ్య కాంట్రాక్ట్. కానీ ఇక్కడ త్రూ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ సెంట్రలైజ్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా మనం ప్రైస్ డిస్కవరీ మెకానిజమే యూజ్ చేస్తాం అనమాట. ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లో కూడా మనకు ప్రైసింగ్ మెకానిజం అనేది ఉంటుంది. కానీ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ వచ్చేసి ఓటీజీ మార్కెట్, డిఫాల్ట్ రిస్క్ అనేది ఎక్కువ. కానీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ వచ్చేసి ఎక్స్చేంజ్ ట్రేడెడ్, అంటే ఇక్కడ మనకు ఒక మధ్యవర్తిత్వం లేదు అంటే ఒక మధ్యవర్తి అనే అతను ఉంటాడు. ఎవరా మధ్యవర్తి అంటే స్టాక్ ఎక్స్చేంజ్, ఏదర్ ఎన్ఎస్సి లేదు అంటే బిఎస్సి లేదు అంటే కమోడిటీస్ అయితే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లేదు అంటే ఎంఎస్ఈఐ. సో ఈ ఎక్స్చేంజెస్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది ట్రేడింగ్ చేస్తాం. ఇక్కడ కూడా మనకు అండర్లయింగ్ అసెట్ అనేది స్టాక్ అయినా ఉండొచ్చు, కమోడిటీ అయినా ఉండొచ్చు, ఇండెక్స్ అయినా ఉండొచ్చు, కరెన్సీ అయినా ఉండొచ్చు అనమాట. ఫార్వర్డ్ అగ్రిమెంట్ మాదిరి ఫ్యూచర్స్ అగ్రిమెంట్ లో కూడా మనం ఏం చేస్తాము, క్వాంటిటీ అనేది ముందుగానే డిసైడ్ చేసుకుంటాము, క్వాలిటీ అనేది ముందుగా డిసైడ్ చేస్తాము. కానీ ఇక్కడ వచ్చేసి మార్జిన్ అమౌంట్ అనేది బోత్ ద పార్టీస్ అంటే బయ్యర్ అండ్ సెల్లర్ కూడా ఎక్స్చేంజ్ కు ఇవ్వాలి. ఎందుకు మార్జిన్ అమౌంట్ అనేది ఇవ్వాలి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లో అంటే, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లో మనం చెప్పాం డిఫాల్ట్ రిస్క్ అనేది ఎక్కువ అని. సో అంటే బయ్యర్ క్యాన్ బికమ్ డిఫాల్ట్ ఆర్ సెల్లర్ క్యాన్ బికమ్ డిఫాల్ట్ అనమాట. సో ఎవరో ఒకరు కాంట్రాక్ట్ అనేది మీట్ అవ్వకుండా క్యాన్సిల్ చేసుకోవడము లేదు అంటే ఎగవేయడము చేయొచ్చు అనమాట. అట్లా జరగకుండా ఉండేదానికి ఇక్కడ ఎక్స్చేంజ్ అంటే ఇక్కడ మనం ఇంటర్మీడియరీ అని చెప్పాం కదా, ఆ ఇంటర్మీడియరీ వచ్చేసి మార్జిన్ అమౌంట్ అనేది తీసుకుంటాడు. సో దానివల్ల ఏమవుతుంది అంటే డిఫాల్ట్ రిస్క్ అనేది తగ్గుతుంది. సో మార్జిన్ అమౌంట్ అనేది సింపుల్ గా చెప్పాలి అంటే సపోజ్ ఇప్పుడు మనం మార్జిన్ అమౌంట్ అంటే ఏంటి చెప్పాలి అంటే, సపోజ్ ఇప్పుడు మనకు రెంట్కి ఏదైనా ఇల్లు కావాలనుకున్నాం అనుకోండి, ఏదైనా బ్రోకర్ని అప్రోచ్ అవుతాం. సో బ్రోకర్ని అప్రోచ్ అయినప్పుడు ఏం చేస్తాము, టెనెంట్ దగ్గర నుంచి బ్రోకర్ కొంత డబ్బులు తీసుకుంటాడు, అట్లే ఓనర్ దగ్గర నుంచి కూడా కొంత డబ్బులు తీసుకుంటాడు అనమాట, బ్రోకరేజ్ ఫీ లాగా. అవునా, అది అక్కడ బ్రోకరేజ్ ఫీ. కానీ ఇక్కడ ఎక్స్చేంజ్ ఏం చేస్తుంది అంటే బయ్యర్ దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకుంటుంది, అట్లే సెల్లర్ దగ్గర నుంచి కూడా కొంత డబ్బులు తీసుకుంటుంది. సపోజ్ మీరు ఆ కాంట్రాక్ట్ కన్నా ఒబ్లైజ్ చేయకపోయినారనుకోండి, సో ఆ మార్జిన్ అమౌంట్ ని వచ్చేసి వేరే బయ్యర్ అండ్ సెల్లర్ కి కాంట్రాక్ట్ అనేది షఫల్ చేసేసి ఆ మార్జిన్ అమౌంట్ అనేది అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఆ మార్జిన్ అమౌంట్ అనేది ఎట్లా అడ్జస్ట్ చేస్తుంది అంటే మార్కెట్ టు మార్కెట్ ప్రకారం అడ్జస్ట్ చేస్తుంది. అది నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం అనమాట. సో ఇది మామూలుగా మనకు కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్ అనేది ఇన్ జనరల్ ఉంటుంది. దీంట్లో ఇన్స్ట్రుమెంట్ టైప్, సో ఇన్స్ట్రుమెంట్ టైప్ వచ్చేసి స్టాక్ ఫ్యూచర్సా లేదు అంటే ఇండెక్స్ ఫ్యూచర్సా, సో అండర్లయింగ్ అసెట్ ఏంటి, సో అండర్లయింగ్ అసెట్ అంటే దేని మీద నువ్వు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నావు, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నావు. ఇక్కడ నిఫ్టీ 50, సో ఇండెక్స్ ఫ్యూచర్స్ కాబట్టి నిఫ్టీ 50 కన్సిడర్ చేసుకుంది. అదే స్టాక్ ఫ్యూచర్స్ అయితే ఏ స్టాక్ మీద నువ్వు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నావు, అదే ఎస్బీఐయా లేదు అంటే టీసీఎస్ షేర్సా లేదు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్సా, దేని మీద నువ్వు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నావు, లేదు అంటే గోల్డా, కమోడిటీ మార్కెట్ అయితే గోల్డా లేదు అంటే కాపరా లేదు అంటే పెట్రోలియం ప్రోడక్ట్సా, సో ఏ ప్రోడక్ట్ ఏ అండర్లయింగ్ అసెట్ మీద నువ్వు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నావో దాన్ని మనం అండర్లయింగ్ అసెట్ అనేసి అంటాం అనమాట. తర్వాత ఎక్స్పైరీ డేట్, సో ఎక్స్పైరీ డేట్ వచ్చేసి కాంట్రాక్ట్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది లేదు అంటే ఏ రోజు ఎగ్జిక్యూట్ చేయగలవు నువ్వు ఆ కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైరీ డేట్ అనమాట. ఓపెన్ ప్రైస్, సో ఆ రోజు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఎంత ప్రైస్ ఉంది, సో నిఫ్టీ 50 వచ్చేసి ఏ ప్రైస్ లో ట్రేడింగ్ అవుతుంది, హైయెస్ట్ ప్రైస్ ఆ రోజు హైయెస్ట్ ప్రైస్ ఏంటి, లోయెస్ట్ ప్రైస్ ఏంటి,
క్లోజింగ్ ప్రైస్, ఆ రోజు క్లోజింగ్ ప్రైస్ ఏంటి, ఎన్ని నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, తర్వాత ఓవరాల్ టర్న్ ఓవర్ ఏంటి, సో ఓవరాల్ అండర్లైన్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ అన్నమాట. సో ఇది కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్ అనేసి కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ మీరు ఇది ఎన్ఎస్సి వెబ్సైట్ అన్నమాట. సో ఇక్కడ ఎన్ఎస్సి వెబ్సైట్ లో మనకి ఇక్కడ మార్కెట్ డేటా అనేసి ఉంటుంది. ఇక్కడ మార్కెట్ డేటాలో డెరివేటివ్ మార్కెట్, సో ఇక్కడ డెరివేటివ్ మార్కెట్ లో మీకు స్టాక్ ఫ్యూచర్స్ ఉంటాయి, ఇక్కడ నిఫ్టీ 50 ఫ్యూచర్స్,